Welcome to yoga class. ఈ రోజు యోగా క్లాస్ లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు మనము ఒక సరళమైన ఆసనం నేర్చుకుందాము. ఏకపాద అర్ధ జాను శీర్షాసన. జాను శీర్షాసనం మనం ఇంతకుముందు నేర్చుకున్నాము. అర్ధ జాను శీర్షాసనము ఎలా చేయాలో, ఎందుకు చేయాలో దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. ముందుగా మనము వార్మప్ చేయాలి. అయితే బటర్ఫ్లై అంటే బద్ధకోణాసనంలో కూర్చొని మీ కాళ్ళని ఈ విధంగా పైకి కిందికి చేయాలి. ఈ విధంగా కాళ్ళని పైకి కిందికి చేసినప్పుడు మీ తొడ ప్రాంతాలలో ఉన్న కండరాలన్నీ ఫ్రీగా అవుతాయి. దాని తర్వాత బద్ధకోణాసనంలో కూర్చొని చేతులని ఈ విధంగా చెరోవైపు చేసి నమస్కారంలో పైకి తీసుకెళ్దాము. నెమ్మదిగా చేతులని కిందికి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ పైకి చేయండి. శ్వాసను వదిలేస్తూ కిందికి తీసుకొని రండి. శ్వాస తీసుకుంటూ పైకి చేసి శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి చేయండి. శ్వాస తీసుకుంటూ చేతులని పైకి చేసి శ్వాస వదిలేస్తూ చేతులని కిందికి తీసుకొని రావాలి. ఈ విధంగా కొన్నిసార్లు మనము చేతులని పైకి కిందికి చేసి వీపుని నిటారుగా చేసుకోవాలి. దీని తర్వాత బద్ధకోణాసనంలోనే మనము ట్విస్ట్ చేద్దాము. ఇప్పుడు కుడివైపు ట్విస్ట్ చేయాలి. 5 సెకండ్ల నుంచి 10 సెకండ్ల వరకు మనం కుడివైపు ఉన్న తర్వాత నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ చేయండి. కుడివైపు ట్విస్ట్ చేసిన తర్వాత ఛాతిని కుడివైపు తిప్పుతూ పొట్ట కండరాలని బిగించండి. నెమ్మదిగా ఎడమవైపు ట్విస్ట్ చేస్తూ పొట్ట కండరాలని బిగించండి. ఈ విధంగా కుడి ఎడమవైపు ట్విస్ట్ చేసిన తర్వాత మనము కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా పైకి కిందికి చేసి ఆడిస్తాము. ఇలా ఆడించడం వలన తొడ పిక్క కండరాలు ఫ్రీగా అవుతాయి. కాళ్ళ వేలని సూటిగా చేయండి. అలానే మన వైపు తీసుకొని రావాలి. సూటిగా చేయండి. మన వైపు తీసుకొని రావాలి. సూటిగా చేయండి. మన వైపు తీసుకొని రావాలి. ఈ విధంగా కాళ్ళ వేలని ముందుకి వెనకాలకి చేసిన తర్వాత మనము కుడి పాదాన్ని ఇలా కుడి తొడకి ఆనిచ్చేలాగా తీసుకొని రండి. శ్వాస తీసుకొని చేతులని పైకి చేసి ఈ విధంగా తలని మోకాలికి తాకేలాగా తీసుకొని వచ్చి మనము జాను శీర్షాసనము ఇంతకుముందు చేశాము. అయితే ఈరోజు చేసే ఆసనానికి ముందు చేసిన ఆసనానికి తేడా ఏంటి? ఈరోజు మనము అర్ధ జాను శీర్షాసనం చేయబోతున్నాము. అంటే చేతులని ఈ విధంగా దగ్గరగా పెట్టి మీ ఛాతిని కొద్దిగా వంపండి. అదే ఛాతిని మీరు ఇంకొద్దిగా వంపుతూ వీపుని నిటారుగా చేస్తూ చేతులని ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఇక్కడ మన వీపు వంపు రాకుండా నిటారుగా ఉంది. కాళ్ళ వేలు మన వైపు లాగాలి. కాళ్ళ వేలు మన వైపు చేతితో లాగకుండా దానంతలవ్వే వచ్చేలాగా చూడాలి. ఇలా తేగానే కాళ్ళ కింద ఉన్న కండరంపై దాని ప్రభావం పడుతుంది. ఛాతిని పైకి లేపి ఈ విధంగా ఆసనం చేయడం వలన మనము వీపు అనేది నిటారుగా అవుతుంది. అయితే ఇలా ఎందుకు చేయాలి? ఇలా వీపుని నిటారుగా చేసినప్పుడు వీపులో వంపు రాదు. పురాతన కాలంలో ఈ ఆసనాలు చేసేటప్పుడు వీపులో వంపు వచ్చేలాగా చేసేవారు. అయితే ఇవాళ రేపు మోడర్న్ యోగాలో వీపులో వంపు రాకుండా వీపుని సూటిగా పెట్టి ఈ ఆసనాలు చేస్తున్నారు. చాలా మటుకు మంది ఇలా ఆసనాలు చేసినప్పుడు పొట్టని ఈ విధంగా లోపలికి చేసి ఆసనాలు చేస్తుంటారు. అయితే ఈ విధంగా పొట్టని లోపలికి చేసి ఆసనాలు చేసినప్పుడు వీపులో వంపు అనేది వస్తుంది. అలానే మనకు సంపూర్ణ లాభం అనేది దొరకదు. పొట్టని లోపలికి చేయకుండా మీ గుండ, మీ స్టర్నం అంటే ఈ ఛాతీలో ఉన్న ఎముకని సూటిగా చేసి ఈ ఆసనం చేసినప్పుడు నడుము, కాలు ప్రాంతాలలో పడే స్ట్రెచ్
10 రెట్లు ఎక్కువగా అవుతుంది. ఈ విధంగా మనము ఆసనం చేయవచ్చు. దాని తర్వాత రెండో వైపు కూడా కాలుని స్ట్రైట్గా చేసి మనము అరికాలుని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. కాళ్ళ వేలని మన వైపు లాగుతూ పెట్టాలి. అయితే ఈజీగా ఉంది అని మనము ఏది అవ్వకుండా ధ్యానం పెట్టకుండా ఈ ఆసనం చేయకూడదు. ఆసనం చేసేటప్పుడు మనము ప్రతి ఒక్క అవయవాలు ఫోకస్గా ఉన్నాయా, అవి అలర్ట్గా ఉన్నాయా, ఎక్కడ ఈ ఆసనము పనిచేస్తుంది అనేది గమనిస్తూ ఉండాలి. యోగా అంటే కనెక్షన్ మనము ముందటిగా మన శ్వాసతో మన శరీరంతో ఏర్పడాలి. ఎవరితోనో కనెక్షన్ ఉంది అని దేనిపైనో ఆలోచన పెట్టకుండా మన శరీరంపైనే మన ధ్యాస పెడుతూ మనము శరీరాన్ని ముందుకు తీసుకొని రావాలి. ఇలా ముందుకి వచ్చినప్పుడు కావాలంటే మీ మోచేతులని కొద్దిగా వెనకాలకి బెండ్ చేయవచ్చు. అయితే వీపు పై భాగము పై స్ట్రెచ్ పడేలాగా చూస్తూ మనము ఈ అర్ధజాను శీర్షాసనం చేయవచ్చు. అయితే కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు జాను శీర్షాసనము అర్ధ జాను శీర్షాసనం ఎందుకు చేస్తున్నాము, పూర్తి జాను శీర్షాసనము లేదా కష్టమైన ఆసనాలు చేస్తున్నాము కదా, ఇలాంటి సులభమైన ఆసనము ఎందుకు? మెడ నొప్పి అంటే సర్వైకల్ లేదా వీపు నొప్పి ఉన్నవాళ్ళు ముందుకి వంగకూడదు. అలాంటి వాళ్ళు ఈ ఆసనంలో కేవలము ఇంత మాత్రమే వంగి కంప్లీట్గా తలని కిందికి వాల్చకుండా ఉండడం వలన మీ శరీరంలో మీ సర్వైకల్ అంటే వీపులో నొప్పి అనేది రాదు. అలానే మీకు ఈ ఆసనం వలన వచ్చే లాభాలు కూడా వస్తుంటాయి. అయితే ఈ విధంగా మీరు ఆసనాన్ని మోడిఫై చేసి తలని ముందుకు చేస్తూ నడుముని సూటిగా చేస్తూ ఈ ఆసనం చేయవచ్చు. వీపు నొప్పి ఉన్నవాళ్ళు కూడా ఫార్వర్డ్ బెండ్ చేయకూడదు. అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా అర్ధ జాను శీర్షాసనం చేసి జాను శీర్షాసనంతో వచ్చే లాభాలు ముఖ్యంగా కాళ్ళు వెనకాల ఉన్న కండరం హ్యామ్స్ట్రింగ్ పై దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది కాబట్టి దాని లాభాలని మనము పొందవచ్చు. అయితే ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు ఎందుకు చేస్తాము? ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేయడం వలన మన తలలో రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది. ఇక్కడ మనము తలని ఎక్కువగా కిందికి తేవటం లేదు, కానీ ఈ విధంగా ముందుకి వంగడం వలన మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేది యాక్టివ్గా అవుతుంది. అయితే మీరు ఈ అర్ధ జాను శీర్షాసనంలో కళ్ళని మూసివేసి పొట్ట కండరాలని బిగిస్తూ ఈ ఆసనం కూడా చేసుకోవచ్చు. ఇలా చేయడం వలన మీ తొడ ప్రాంతంలో ఉన్న కండరాలు కూడా ఫ్రీగా అవుతాయి. దీని తర్వాత మనము కూల్ డౌన్ ఆసనం చేద్దాము, అంటే కౌంటర్ ఆసనము. ముందుకి వంగాము కాబట్టి ఇంకోసారి మనము కుడివైపు ఎడమవైపు తిరిగి నడుము ఫ్రీగా అయిపోవడానికి, ఛాతీలో ఉన్న కండరాలు ఫ్రీగా అవ్వడానికి ఈ ట్విస్ట్ అనే ఆసనాన్ని కౌంటర్ ఆసనంగా ఉపయోగిస్తాము. ఇలా ట్విస్ట్ చేయడం వలన మన శరీరం ముందు వెనకాల ఉన్న కండరాలు ఫ్రీగా అవుతాయి. దాని తర్వాత మనము కాళ్ళని ఇంకోసారి పైకి కిందికి ఆడిస్తాము. ఇలా కాళ్ళని పైకి కిందికి ఆడించిన తర్వాత ఒకసారి మనము వీపుపై పడుకొని నడుముని పైకి లేపాలి. ఈ విధంగా నడుముని పైకి లేపినప్పుడు కాళ్ళ ముందు ఉన్న కండరాలు యాక్టివ్ అయ్యి అవిటికి కూడా సమానంగా ఎక్సర్సైజ్ అనేది దొరుకుతుంది. అలానే నడుము కూడా ఫ్రీగా అవుతుంది. ఇలా సేతుబంధాసనాన్ని కూడా మనము కౌంటర్ ఆసనంగా చేసి దాని తర్వాత పాదాలని సూటిగా చేసి శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవుతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. మనము ఒక సులభమైన ఆసనము ఏకపాద అర్ధ జాను శీర్షాసనం గురించి తెలుసుకుందాము. ముందుగా మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి మీ కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకొని రండి. బద్ధకోణాసనంలో మీ కాళ్ళని తీసుకొని వచ్చి కాళ్ళ వేళ్ళని పట్టుకొని తొడలని పైకి కిందికి అనాలి. ఇలా తొడలని పైకి కిందికి అనడం వలన మీ బ్యాకే కాకుండా తొడ ప్రాంతంలో ఉన్న అన్ని కండరాలు ఫ్రీగా అవుతాయి. మనము ఈ అర్ధ జాను శీర్షాసనంలో కాలుని
బటర్ఫ్లై లాగానే పెడతాము కాబట్టి, అంటే బద్ధకోణాసనంలో మీ కాళ్ళు ఎలా అయితే కోణంలో ఉన్నాయో అలా కోణంలో పెడతాం కాబట్టి ఈ ఆసనము మనము వార్మప్ లాగా ఉపయోగిస్తున్నాము. ఈ విధంగా కాళ్ళని పైకి చేసి కిందికి 3 నుంచి 5 నిమిషాల వరకు చేయండి. దాని తర్వాత కావాలంటే ఎంత అవుతే అంత వీలైనంతగా మీరు కొద్దిగా ముందుకి బెండ్ అవ్వాలి. ఇలా ముందుకి బెండ్ అవ్వడం కూడా మనకు చాలా అవసరం. అయితే ఈరోజు ఇంత కిందికి బెండ్ అవ్వకుండా మనం మోచేతులని తొడపై పెట్టేసి ఇంతే ముందుకి బెండ్ అవుతాము. ఇక్కడ భుజాలని వెనకాలకి తీసుకెళ్ళండి. ఛాతిని ముందుకు చేసి గడ్డాన్ని పైకి చేసి ఛాతిలో ఉన్న ఎముకని రిబ్స్ని ముందుకు తీసుకొని రావాలి. ఈ విధంగా ఫార్వర్డ్ బెండ్ చేయడం వలన మన తలలో వీపులో వంపు రాదు. సర్వైకల్కి సంబంధించిన పెయిన్ అనేది ఎక్కువగా అవ్వదు. దాని తర్వాత మనము కాళ్ళని సూటిగా చేసి ఈ విధంగా కాళ్ళని ఆడిస్తాము. కొన్నిసార్లు కాళ్ళని పైకి కిందికి చేసి కాళ్ళ కండరాలని ఆడించిన తర్వాత మీరు కాళ్ళని ఈ విధంగా ఆడించండి. దీని తర్వాత కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేయడమే కాకుండా దీని తర్వాత సూటిగా కూర్చొని చేతులని పైకి కిందికి తీసుకొని రండి. ఇలా చేతులని పైకి కిందికి తీసుకొని రావడం వలన మన వీపు అనేది నిటారుగా అవుతుంది. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఈ విధంగా మనము చేతులని నమస్కారంలో తీసి కిందికి తీసుకొని రావాలి. దీని తర్వాత మీరు కుడి కాళ్ళని అలానే పెట్టి ఎడమ పాదాన్ని ఇలా ఫోల్డ్ చేయండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఇప్పుడు చేతులని సూటిగా పైకి చేసి ఒకసారి తలని మోకాలికి తగిలేలాగా కిందికి తీసుకొని రావాలి. ఈ జాను శీర్షాసనము మనము ఇంతకుముందు చేశాము. అయితే ఈరోజు చేసే జాను శీర్షాసనములో వీపుని ఇంత కిందికి ఉంచకుండా తలని మోకాల వైపు తీసుకురాకుండా మనము హాఫ్ చేస్తున్నాము, అంటే సగమే వంగుతాము. చేతులని పైకి చేసి పైకి వచ్చేసి ఈసారి మీ చేతులని మోకాలు చెరో భాగంలో పెట్టండి. భుజాలని సూటిగా చేస్తూ వీపుని కొద్ది మాత్రమే ముందుకి వంచాలి. గడ్డాన్ని కిందికి తీసుకెళ్లకుండా సూటిగా మీ కాళ్ళ వేళ్ళ వైపు చూస్తూ లేదా ముందు చూస్తూ మీ శరీర భాగాన్ని ముందుకు తీసుకొని రావాలి. వీలవుతే చేతులని ఇంకొద్దిగా ముందుకు తీసుకొని రండి, కానీ కిందికి వంగకుండా వీపుని నిటారుగా చేయాలి. మీ ఛాతీలో ఉన్న ఎముకని ముందుకు చేస్తూ మీ భుజాలని వెనకాలకు చేయండి. కాళ్ళ వెనకాల ఉన్న కండరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనిస్తూ మీ మోచేతులని ఇంకొద్దిగా బెండ్ చేయండి, కానీ తలని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ విధంగా తలని మనము ముందుకు తీసుకెళ్ళినప్పుడు వీపులో ఉన్న కండరాలు ఎస్పెషల్లీ అంటే ఎక్కువగా వీపు పైభాగంలో ఉన్న కండరాలపై దీని ప్రభావం పడుతుంది. కాళ్ళ వేళ్ళని మనము లేజీగా చేయకుండా మన వైపే లాగుతూ నెమ్మదిగా శ్వాస తీసుకొని చేతులని పైకి చేయండి. మళ్ళీ చేతులని అదే ప్లేస్లో పెట్టేసి ఈసారి తలని ముందుకు చేసి కళ్ళని మూసుకుందాము. కిందికి అంతగా వంగ అవసరం లేదు. అయితే మోచేతులని మాత్రమే బెండ్ చేస్తూ మీ గడ్డాన్ని, భుజాలని, మీ కాలర్ని ముందుకు చేస్తూ ఇక్కడ ఈ ఆసనంలో ఉండవచ్చు. అయితే కళ్ళు మూసుకొని చేసే ఆసనాలు చాలా మంచివి. ఎలా మంచివి? ఇలా కళ్ళని మూసివేసుకోగానే మనకు శరీరంలో ఉన్న ఎనర్జీ, ఊర్జ అనేది అంటే ప్రాణశక్తి అనేది సేవ్ అయిపోతుంది. ఎలాగైతే మీరు మొబైల్ని స్క్రీన్ని ఆఫ్ చేసి పెట్టగానే బ్యాటరీ ఎక్కువ సమయం ఉంటుందో అదేవిధంగా మనము కళ్ళని ఎక్కువగా టైర్డ్ చేయకుండా మూసుకొని ఉంటే ఫ్రెష్గా ఫీల్ అవుతాము. అందుకే మీరు కొద్ది సమయం పాటు పడుకోగానే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఈ విధంగా మనము కొద్ది సమయం పాటు కళ్ళని మూసుకొని ఆసనం చేసిన తర్వాత చేతులని పైకి చేసి
ఆసనం నుంచి బయటికి రావాలి. ఎడమవైపు తిరుగుతూ ట్విస్ట్ చేయండి. ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత మనము నార్మల్గా వచ్చేసి ఇప్పుడు కుడి కాలుని సూటిగా చేసి ఎడమ పాదాన్ని తొడ దగ్గర పెట్టాలి. అయితే అందరూ తొడ దగ్గర పెట్టకుండా మోకాల దగ్గర కాలు పెడుతుంటారు. మోకాల్ జాయింట్ దగ్గర మీ పాదాన్ని పెట్టకుండా తొడ వైపే మీ పాదాన్ని తీసుకొని రావాలి. సాధ్యమైతే మీ మడమ మొత్తం ఇన్నర్ థై అంటే తొడ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ కూడా తీసుకొని రావచ్చు. అయితే ఇక్కడ ఈ విధంగా పాదాన్ని మనం తొడకి తాకించినప్పుడు మనము ఇక్కడ ఎడమ కాల్లో ఎక్స్టర్నల్గా రొటేట్ చేస్తున్నాము. ఇలా ఎక్స్టర్నల్గా రొటేట్ చేసినప్పుడు నడుము ప్రాంతంలో ఉన్న కండరాలు అంటే నడుములో ఎడమ పక్కకు ఉన్న కండరాలపై దీని ప్రభావం పడుతుంది. దాని తర్వాత మనము చేతులని పైకి చేసి శ్వాస తీసుకొని చేతులని ఈ విధంగా కింద చేసి కాళ్ళ వేలని మన వైపు లాగాలి. అయితే అందరూ ఈ కాళ్ళ వేలని మన వైపు లాగినప్పుడు అన్ని వేళ్ళని లాగకుండా కేవలం బొటన వేలనే లాగుతారు. అలా కాకుండా అన్ని 5 వేళ్ళని మన వైపు లాగుతూ ఈ ఆసనము చేయాలి. అన్ని వేళ్ళని మీ వైపు లాగగానే కాలులో వెనకాల భాగంలో ఉన్న కండరము హ్యామ్స్ట్రింగ్ పై దీని ప్రభావం చాలా గట్టిగా పడుతుంది. ముందు చేసినట్టుగా ఎక్కువగా కిందికి వెళ్లకుండా పైనే ఉంటూ కేవలం మోచేతులు బెండ్ చేస్తూ మన ఛాతీ భాగాన్ని మన భుజ భాగాలని ముందుకు తీసుకొని వచ్చి కళ్ళని మూసుకొని కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు. కళ్ళని తెరిచి విప్పెట్టి కూడా ఈ ఆసనం చేస్తే అంతే ఉపయోగకరము. అయితే పొట్ట కండరాలని బిగిస్తూ కాలు వెనకాల భాగంలో ఉన్న కండరాలపై ప్రభావం ఎలా పడుతుంది, వీపు భాగంలో కండరాలపై ఎలా ప్రభావం పడుతుంది దాన్ని గమనిస్తూ మీరు ఈ ఆసనాన్ని చేయండి. దాని తర్వాత చేతులని పైకి చేసి కుడివైపు ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చాలా అవసరము. ఫార్వర్డ్ బెండ్స్ చేసిన తర్వాత ట్విస్ట్ చేయడం వలన ఛాతీలో వీపులో ఉన్న కండరాలు రిలీఫ్ని పొందుతాయి, అంటే రిలాక్సేషన్ని పొందుతాయి. ఈ విధంగా మీరు ట్విస్ట్ చేసిన తర్వాత కావాలంటే సుఖాసనంలో వచ్చి కూర్చోండి. సుఖాసనంలో కూడా మనము ఒకసారి ట్విస్ట్ చేద్దాము. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో ఏకపాద అర్ధ జాను శీర్షాసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు చాలా మంచిది. ఇది చాలా ఈజీ ఆసనం కాబట్టి దీన్ని చాలా ఎక్కువ సార్లుగా కూడా చేయొచ్చు. స్పెషల్లీ మెడకు కూడా చాలా మంచిది. తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరిగి ఫేస్లో మంచి గ్లో వస్తుంది. అలాగే ఎడమ వైపు వెళ్ళి కళ్ళని మూసుకొని ఈ ఆసనంలో మనము మెడిటేషన్ చేసినలాగా కొద్ది సమయం పాటు ఉంటే మీ వీపు ఛాతీలో ఉన్న కండరాలు ఫ్రీగా అవుతాయి. దీని తర్వాత కాళ్ళని సూటిగా చేసి మీరు వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని మోకాళ్ళని ఫోల్డ్ చేసి నడుముని పైకి చేయాలి. ఈ విధంగా నడుముని పైకి చేసినప్పుడు సేతుబంధాసనంలో మన నడుము ప్రాంతాన్ని కూడా మనము రిలాక్స్ చేస్తున్నాము. అలానే కాళ్ళ ముందు భాగంలో ఉన్న కండరాలపై ప్రభావం పడుతుంది. నడుముని కిందికి చేసి పైకి చేస్తూ మీరు ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేయవచ్చు. దాని తర్వాత నడుముని కింద పెట్టేసి కాళ్ళని సూటిగా చేసి ఒకసారి మన కాళ్ళని షేక్ చేసుకుందాము. ఈ విధంగా కాళ్ళని ఆడించిన తర్వాత శవాసనంలో కళ్ళని మూసివేసి మీరు రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన వెన్నుముక మరియు కాళ్ళలో ఉన్న మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతాయి. ఈ రోజు యోగా క్లాస్లో మనం కృష్ణ గారిని అడగబోయే ప్రశ్న ఏంటంటే యోగాసనాల్లో ఫార్వర్డ్ బెండ్స్ అనేవి మనకు ఎలా ఉపయోగపడతాయి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఫార్వర్డ్ బెండ్స్ ఆసనాలు మనకు ఎలా అవసరం పడతాయి? ఫార్వర్డ్ బెండ్స్ ఆసనాలు చేయడం వలన ముఖ్యంగా ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నట్టు ఒత్తిడిని అరికట్టడానికి ఫార్వర్డ్ బెండ్స్ ఆసనాలు చేస్తాము. అలానే ఫార్వర్డ్ బెండ్ ఆసనాలు చేయడం వలన తలలో రక్త ప్రసరణ అనేది ఎక్కువగా అవుతుంది. అందు గురించి రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఫేస్లో గ్లో అనేది కూడా వస్తుంది.
అలానే కాకుండా ఆలోచనలు తగ్గుతాయి. ఆలోచనలు తగ్గడానికి కారణము మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా అవ్వడము. పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఫార్వర్డ్ బెండ్స్ చేయగానే యాక్టివ్గా అవుతుంది కాబట్టి అది మనకు ఉత్తేజితమైన ఆలోచనల్ని తగ్గించి కూలింగ్గా ఉండే ఆలోచనల్లోని తెస్తుంది. రిలాక్స్ అవ్వాలని మైండ్ సిగ్నల్స్ని పంపిస్తుంది. అందు గురించి ఫార్వర్డ్ బెండ్స్ మనకు చాలా అవసరము. అయితే ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా మనము ఆ ఫార్వర్డ్ బెండ్స్ని మాడిఫై చేసుకోవాలి. ఎవరికైతే మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్ అనేది ఉంటుందో ముందుకి వంగడానికి భయపడకుండా నెమ్మదిగా కొద్దిగా బెండ్ అయ్యి ఇన్స్ట్రక్టర్ దగ్గర వెళ్ళి ఇన్స్ట్రక్టర్ చెప్పినట్టుగా మీరు ఆసనాలు చేయడం వలన మీరు దాని లాభాలని కంప్లీట్గా పొందగలుగుతారు. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో ఏకపాద అర్ధ జాను శీర్షాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ మీరు కూడా పొందండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.